ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు సత్రంపాడులో ఉన్న బ్రాంచ్ ఇది. ఈ షోరూంలో కూడా టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ అవైలబుల్గా ఉంది. చిన్న సీసీ వెహికల్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్నీ ఉన్నాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ కూడా ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్నాయి. మంచి మంచి ఆఫర్స్ కూడా వెహికల్స్ మీద ఈ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా టీవీఎస్ కంపెనీలో ఉన్న వెహికల్స్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. అలానే షోరూంలో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ కంపెనీ లేటెస్ట్గా అప్డేట్ చేసిన ఆల్ న్యూ 2026 టీవీఎస్ రైడర్ 125 TFT డ్యూయల్ డిస్క్ మోడల్ బైక్ను ఈ వీడియోలో కంప్లీట్గా రివ్యూ చేద్దాము. ఈ లేటెస్ట్ మోడల్లో టీవీఎస్ కంపెనీ చేసిన అప్డేట్స్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ప్రైస్ ఎంత పెట్టారు అన్ని మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. కాబట్టి మీలో ఎవరైతే రైడర్ 125 కొనుక్కుందాం అనుకుంటున్నారో ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ టోటల్గా 7 మోడల్స్ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మోడల్ డ్రమ్, సెకండ్ మోడల్ సింగిల్ సీట్, థర్డ్ మోడల్ డబుల్ సీట్, ఫోర్త్ మోడల్ ఐగో అసిస్ట్, ఫిఫ్త్ మోడల్ సూపర్ స్క్వాడ్ ఎడిషన్, సిక్స్త్ మోడల్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ విత్ డబుల్ డిస్క్, ఫైనల్గా టాప్ అయిన 7th మోడల్ వచ్చేసి TFT విత్ డబుల్ డిస్క్. ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది టాప్ మోడలే, TFT విత్ డబుల్ డిస్క్ వేరియంట్ అనమాట. మీరు రైడర్ 125 TFT మోడల్ నాకు వద్దు, కానీ నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ఉండాలి, ABS కూడా ఉండాలనుకుంటే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు. TFT అండ్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఈ రెండు మోడల్స్ కూడా సేమే, బట్ ఒక్క కన్సోల్ మాత్రమే చేంజ్ అవుతుంది. మీకు TFT కలర్ కన్సోల్ వద్దనుకుంటే నార్మల్ కన్సోల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్లేట్స్ విత్ సింగిల్ ఛానల్ ABSతో కూడా మీరు రైడర్ 125ని తీసుకోవచ్చు. అదే మీరు రైడర్ 125లో కిక్ స్టార్ట్ కావాలనుకుంటే కంపల్సరీగా మీరు బేస్ వేరియంట్సే తీసుకోవాలి. ఓన్లీ బేస్ వేరియంట్స్లోనే కిక్ స్టార్ట్ అనేది అవైలబిలిటీ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే డ్రమ్ మోడల్లో 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ రెడ్. అదే సింగిల్ సీట్ మోడల్లో కూడా 2 కలర్స్ ఉన్నాయి, సేమ్ బ్లాక్ అండ్ రెడ్. అదే డబుల్ సీట్ మోడల్లో బ్లాక్, రెడ్, బ్లూ, ఎల్లో 4 కలర్స్ ఉంటాయి. అదే ఐగో అసిస్ట్ మోడల్ తీసుకుంటే గ్రే అండ్ బ్లాక్ 2 కలర్స్ ఉంటాయి. అదే సూపర్ స్క్వాడ్ మోడల్ తీసుకుంటే డెడ్ పూల్ ఎడిషన్, వాల్వరిన్ ఎడిషన్, బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్, ఐరన్ మ్యాన్ ఎడిషన్ టోటల్గా 4 కలర్స్ ఉంటాయి. అదే స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ విత్ డబుల్ డిస్క్ మోడల్ తీసుకున్నా, ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న డబుల్ డిస్క్ విత్ TFT మోడల్ తీసుకున్నా. వీడియోలో మీకు కనిపిస్తున్న ఒకటే రెడ్ కలర్ అనేది ఉంటుంది, డిఫరెంట్ కలర్స్ అంటూ ఏమీ ఉండవు. సో డబుల్ డిస్క్లో మీరు రైడర్ 125 తీసుకుంటే రెడ్ కలర్లోనే తీసుకోవాలి. ఈ రెడ్ కలర్ కూడా రియాలిటీలో చూడటానికి పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇంకో 2-3 కలర్స్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు, ఎందుకంటే రెడ్ నచ్చిన వాళ్ళు వేరే కలర్ని తీసుకుంటారు కదా. బట్ కంపెనీ ఏంటంటే సింగిల్ కలర్ మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ వైజ్ లేటెస్ట్ రైడర్ 125లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పెటల్ డిస్క్ ఇచ్చారు. అలానే సింగిల్ ఛానల్ ABS ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ వైడ్ టైర్స్ ఇచ్చారు, గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేశారు. ఈ లేటెస్ట్ మోడల్లో బ్రేకింగ్ సిస్టమ్ మొత్తం 164V బైక్ నుంచే తీసుకున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ లేటెస్ట్ మోడల్లో జరిగాయి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే రైడర్ 125 లుక్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయి. మీరు యూత్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా సరే ఈ బైక్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు డైలీ కాలేజ్కి వెళ్దామనుకున్నా, ఆఫీస్కి వెళ్దామనుకున్నా, వేరే పనులకి దేనికైనా సరే కమ్యూటింగ్ పర్పస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట ఇది. లుకింగ్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, వెహికల్ చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఈ డబుల్ డిస్క్ ఇచ్చిన తర్వాత బైక్ అనేది ఇంకొంచెం స్పోర్టియర్గా కనిపిస్తుంది. నా వరకు లుకింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, వెహికల్ అనేది చాలా బాగుంది. సో ఇది మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఇక్కడ TVS అని చెప్పి 3D లోగోతో ఇచ్చారు, కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. అలానే రైడర్ లోగో స్టిక్కర్తో ఇవ్వడం జరిగింది R అని. ఇంకా ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కంప్లీట్గా బల్బే ఇచ్చారు, LED కాదు. అలానే ఇవి కూడా స్టిఫ్గా ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ కాదు. ఇంకో మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ను కూడా ప్రొవైడ్ చేయట్లేదు, అట్లీస్ట్ హజార్ లైట్స్ అని ఇచ్చుంటే బాగుండేది. ఇంకా హెడ్ లైట్ వైజ్ కంప్లీట్గా హనీబీ షేప్లో హెడ్ లైట్ ఇచ్చారు, స్ప్లిట్ LED హెడ్ లైట్ విత్ డేరల్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీరు నైట్ టైం రైడ్ చేసేటప్పుడు హెడ్ లైట్ విజిబిలిటీ, బ్రైట్నెస్, ఇంటెన్సిటీ అనేది బాగానే ఉంటుంది. లైటింగ్ వైజ్ మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయరు ఈ వెహికల్ తీసుకుంటే. అలానే హెడ్ లైట్గా రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ చూడొచ్చు చిన్నగా. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది ఎనఫ్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ సస్పెన్షన్ సైజ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా రిపేర్ వస్తే మనకి మెయింటెనెన్స్ వైజ్ కూడా చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లాస్టిక్ ఇచ్చారు, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చూడడానికి ఎలా ఉంది. అలానే ఫ్రంట్ అలాయ్ వీల్ కూడా బైక్ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా రెడ్ కలర్ వీల్ ఇచ్చారు. టోటల్గా 6 స్పోక్స్తో చూడటానికి సింపుల్గా బాగుంది. అలానే గ్రే కలర్లో వీల్ స్ట్రైప్స్ కూడా చూడొచ్చు. ఈ స్ట్రైప్స్ పైన వికెడ్ రైడ్ అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఈ లేటెస్ట్ మోడల్లో యూస్ఫుల్ అప్డేట్ ఏంటంటే టైర్ సైజుని ఇంక్రీజ్ చేశారు.
ఇది ఒక మంచి మూవ్ అని చెప్తాను టీవీఎస్ కంపెనీకి. ఓల్డ్ మోడల్ 80 సెక్షన్ టైర్ ఉంటే ఇప్పుడు 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. మీరు డబుల్ డిస్క్ మోడల్ కాకుండా రిమైనింగ్ ఏ మోడల్ తీసుకున్నా ఫ్రంట్ లో 80 సెక్షన్ టైరే ఉంటుంది. ఈ ఒక్క డబుల్ డిస్క్ మోడల్స్ లోనే ఫ్రంట్ లో 90 సెక్షన్ టైర్ ఇచ్చారు. సో కొంచెం వైడ్ టైర్ ఇచ్చారు కాబట్టి గ్రిప్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో బ్రేకింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. ఫ్రంట్ లో 240mm పెటల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు. సో టీవీఎస్ కంపెనీ దీన్ని సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పి పిలుస్తుంది. ఓవరాల్ గా మీకు సేఫ్టీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఏబిఎస్ అనేది ఉంది కాబట్టి. అలానే వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ కంపెనీ క్యాలిపర్స్ ని యూజ్ చేశారో మెన్షన్ చేయలేదు, కానీ ఫ్రంట్ లో ఉన్నవి మాత్రం డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్సే. ఓవరాల్ గా నేను రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది బాగుంది. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ క్యాలిపర్ చూడండి కంప్లీట్ గా రెడ్ కలర్ లో ఇచ్చారు. ఇది రెడ్ కలర్ లో ఇవ్వకుండా బ్లాక్ కానీ గోల్డ్ కలర్ లో ఇస్తే బాగుండేది. కొంచెం ఆడ్గా ఉంది, రియాలిటీలో చూడడానికి అంతగా బాగలేదు. నెక్స్ట్ ఇంకా ఇంజన్ కింద సేఫ్టీ కోసం అండర్ బెల్లి గార్డ్ ఇచ్చారు. దీనిపైన OBD 2B అని చెప్పి మెన్షన్ కూడా చూడొచ్చు. అలానే గ్రాఫిక్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్, దీనిపైన కూడా హీట్ షీల్డ్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ 124.8 cc OBD 2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 11.2 bhp @ 7500 rpm లో, జనరల్ గా ఉండే టార్క్ ఏమో 11.2 Nm @ 6000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఐగో అసిస్ట్ మోడ్ లో టార్క్ వచ్చేసి 11.75 Nm @ 6000 rpm లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఐగో అసిస్ట్ టెక్నాలజీలో బైక్ ఇంజిన్ లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది, ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ ఉంటుంది, ప్లస్ ఏంటంటే బూస్ట్ మోడ్ కూడా ఉంటుంది. ఇంకా చెప్పే కదా ఈ టాప్ మోడల్లో కిక్ స్టార్ట్ అనేది ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తే క్లచ్ అనేది కొంచెం లిటిల్ బిట్ టైట్ గా ఉందన్నమాట. అది కొంచెం స్మూత్ గా ఉంటే బాగుండేది. గేర్ షిఫ్టింగ్ వైజ్ అలాంటి ప్రాబ్లం లేదు, గేర్స్ అనేవి స్మూత్ గానే షిఫ్ట్ అవుతున్నాయి. ఇది 3 వాల్వ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ఇంజిన్ అనమాట. పికప్ అనేది చాలా బాగుంది. సో 125 cc సెగ్మెంట్ లోనే కొంచెం పికప్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్న బైక్ ఇదే అనమాట రైడర్ అనేది. సో మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకుందాం అనుకున్నా, లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా ఇంజిన్ అనేది సరిపోతుంది మీకు. అలానే బైక్ ను రైడ్ చేస్తున్నప్పుడు కూడా ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా బాగుంది వినటానికి. ఈ బైక్ ఇంజిన్ ఏంటంటే చూడడానికి ఎయిర్ కూలర్ ఇంజిన్ లా కనిపించిన, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా ఇంటర్నల్ గా ఆయిల్ కూలర్డ్ టెక్నాలజీ ఇచ్చారు. సో మీకు హీటింగ్ వైజ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ వెహికల్ తీసుకుంటే. ఓవరాల్ గా బైక్ ను రైడ్ చేసినప్పుడు పికప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, పికప్ లో కూడా ల్యాగ్ అంటూ ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో ఓన్లీ సింగిల్ హార్న్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, బట్ సౌండ్ వినడానికి లౌడ్ గానే ఉంది, ఒకసారి వినండి. ఇంకా సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది, రైడర్ కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. పిల్లలకి ఏంటంటే మెటల్ ఫుట్ రెస్ట్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డు, ఇన్బిల్ట్ గా మెటల్ సైడ్ స్టఫ్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఈ బైక్ లో ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు. డైలీ లైఫ్ లో సెంటర్ స్టాండ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే ఈ బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది, సో రెగ్యులర్ గా మనం చైన్ లూబింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే ఇది బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ని ఇందులో ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ LED టైల్ లైట్ ఇచ్చారు, స్ప్లిట్ LED టైల్ లైట్ అనమాట. డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ సిగ్నల్ లైట్స్ కింద రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే లేటెస్ట్ మోడల్లో బ్యాక్ సైడ్ టైర్ సైజ్ కూడా పెంచారు. ప్రీవియస్ మోడల్లో 100 సెక్షన్ టైర్ ఉంటే ఈ లేటెస్ట్ మోడల్లో 110/80 17 ఇంచ్ వైడ్ టైర్ ఇచ్చారు. సో ఈ లేటెస్ట్ రైడర్ 125 లో టైర్ సైజెస్ పెరిగాయి కాబట్టి ఇప్పుడు రోడ్ పైన రైడ్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్ గ్రిప్ అనేది ఉంటుంది. ఇంకా ఈ బైక్ లో బిగ్ మేజర్ అప్డేట్ ఇదే, బ్యాక్ సైడ్ డిస్క్ సిస్టమ్ ఇవ్వటం. చెప్పా కదా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్ కంప్లీట్ గా 164V బైక్ నుంచి తీసుకున్నారు. బ్యాక్ సైడ్ 200mm పెటల్ డిస్క్ విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ను యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఎలాంటి ట్రాక్షన్ కంట్రోల్, ABS, RLP సెన్సార్స్ అంటూ ఏమీ ఉండవు. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిస్క్ ప్లేట్ పైన డస్ట్ పడకుండా కవర్ ఇచ్చారు, ఇది ఒకటి బాగుంది. ఓవరాల్ గా బైక్ ను రైడ్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ అనేది చాలా యాక్యురేట్ గా బాగుంది. అలానే టాప్ మోడల్ లో బ్యాక్ సైడ్ అలెవిల్ అనేది బ్లాక్ కలర్ లో ఇస్తే ఫ్రంట్ లో మాత్రం రెడ్ కలర్ లో ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ గా. ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సిల్వర్ కలర్ లో హిట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ ను మనం రైడ్ చేసేటప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినడానికి చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా వినండి. అలానే వెహికల్ లో బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, షార్ట్ గా
సేమ్ 164V సైడ్ బ్రాకెట్ ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. అలానే ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ఫైబరే. రెడ్ కలర్ లో సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. రైడర్ అని చెప్పి 3D టైప్ లో మెన్షన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ సీటీ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ఫైబరే. రెడ్ కలర్ లో ఇక్కడ కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. సో మీరు కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ 5 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా మోనోషాక్ సస్పెన్షన్ కాబట్టి రైడ్ చేసేటప్పుడు ఆ కంట్రోలింగ్ కానీ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో సీటింగ్ వైజ్ కంప్లీట్ గా స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు. అలానే సిల్వర్ కలర్ లో సీట్ గ్యాబ్రెల్ చూడటానికి ఎలా ఉంది. పిలియన్ కంఫర్టబుల్ గానీ సీట్ గ్యాబ్రెల్ ని హోల్డ్ చేయగలడు. ఓవరాల్ గా బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ స్పేస్ కానీ కుషనింగ్ కానీ చాలా బాగుంది. రైడర్ సీట్ కుషనింగ్ స్పేస్ కూడా మంచిగానే ఇచ్చారు. మీరు ఈ రైడర్ 125 టాప్ మోడల్ తీసుకుంటే డబుల్ సీట్ ఉంది కదా, ఫ్యామిలీకి సెట్ అవ్వదనే డౌట్ వద్దు. మీరు డబుల్ సీట్ వేరియంట్ తీసుకున్నా సరే ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిలియన్ సీట్ అనేది కంఫర్టబుల్ గానే ఇచ్చారు. ప్లస్ ఏంటంటే వెహికల్ కూడా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఫ్యామిలీకి కూడా పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు డబుల్ సీట్ వేరియంట్ తీసుకున్నా సరే. ఓవరాల్ గా బైక్ ని రైడ్ చేసినప్పుడు సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అనేది చాలా బాగుంది. అలానే ఇంకా ట్యాంక్ సైడ్స్ 3D హార్స్ లోగోస్ చూడొచ్చు. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అలానే లేటెస్ట్ మోడల్లో కొత్తగా ట్యాంక్ పైన గ్రాఫిక్స్ కూడా యాడ్ చేశారు. ఇది కంప్లీట్ గా ఫైబర్ ట్యాంకే. ట్యాంక్ మిడిల్ లో కొంచెం రఫ్ టైప్ టెక్స్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, డిటాచబుల్ కాదు. ఇది ఒక మంచి విషయం. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది వేవ్ బైట్ కీ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఎక్కువ అండ్ పవర్ మోడ్ కి సపరేట్ గా బటన్ ఇచ్చారు. వీటి వల్ల అంత పెద్ద యూజ్ అంటూ ఏముండదు. అదే ఇంజిన్ కిల్ స్విచ్ ఇస్తే మనకి చాలా యూజ్ అయ్యేది. ఇంకా కింద మెనూ బటన్ ఇచ్చారు కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవడానికి. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లో ఎల్లో కలర్ లో పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ బటన్, వాయిస్ అసిస్ట్ బటన్ ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. అలానే హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో బైక్ ను రైడ్ చేసినప్పుడు ఆ స్పోర్టియర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇంకా ఈ బైక్ పైన కూర్చున్నప్పుడు సిట్టింగ్ పోస్టర్ కూడా స్పోర్టియర్ గానే ఉంటుంది. లెగ్స్ అనేవి కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ గా ఉంటాయి అనమాట. అలానే ఇంకా ట్యాంక్ పైన ఇన్బిల్ట్ గా టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అంటే యూఎస్బి. టైప్ సి ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చారు. కన్సోల్ రియాలిటీలో చూడటానికి ప్రీమియం గా బాగుంది. అలానే కీ ఆన్ చేసినప్పుడు ఓపెన్ యానిమేషన్ కూడా చూడటానికి చాలా బాగుంది కన్సోల్ లో. ఇంకా ఫీచర్స్ వైజ్ కన్సోల్ కి రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఇచ్చారు. వార్నింగ్ ఇండికేషన్ ఉంది, హెడ్ లైట్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, సైడ్ స్టాండ్ వార్నింగ్ లైట్, యాంబియంట్ సెన్సార్ లైట్ కూడా ఇచ్చారు. ఇంకా డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే గేర్ ఇండికేటర్ ఇచ్చారు, ఆర్పిఎం మీటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేటర్, ఎకో అండ్ పవర్ మోడ్ ఇండికేషన్, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, టైం ఉంది. అలానే వెల్కమ్ నోట్ ఇండికేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా టీవీఎస్ రైట్ కనెక్ట్ యాప్ తో మీరు కన్సోల్ కి కనెక్ట్ అయితే వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ని యూజ్ చేసుకోవచ్చు. నావిగేషన్ అన్ని, కాల్స్ అండ్ అలర్ట్స్, వాట్సాప్ నోటిఫికేషన్ అని చెప్పి చాలా ఫీచర్స్ ఇచ్చారు. ఇంకా అలానే ఇంకా ట్రిప్ బి మీటర్స్, ఫ్యూల్ రేంజ్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఓడోమీటర్ అని చెప్పి ఇంకొన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ కన్సోల్ లో ఫీచర్స్ ఏంటంటే మనం డే టు డే లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి సరిపోతాయి. మరి చాలా ఎక్కువ ఫీచర్స్ ఇవ్వలేదు, లిమిటెడ్ గానే ఇచ్చారు. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ గురించి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ అడ్జస్టబుల్ కాదు, నాన్ అడ్జస్టబుల్ ఇచ్చారు. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఇచ్చారు, 180 mm. సో కింద తగులుతుందని చెప్పి భయం అవసరం లేదు. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం కూడా ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 125 kgs ఉంది. ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే 2 kgs వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది లేటెస్ట్ మోడల్లో. బట్ రియాలిటీలో రైడ్ చేసినప్పుడు నాకైతే లైట్ వెయిట్ అనిపించింది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 10 లీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉన్నా మేనేజ్ చేయొచ్చు. మైలేజ్ మీరు అప్రాక్సిమేట్ గా 60 kilometers మైలేజ్ ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. మీ రైడింగ్ స్టైల్ మెయింటెనెన్స్ బాగుంటే ఇంకొంచెం మైలేజ్ కూడా రావచ్చు. మైలేజ్ ఈజ్ టోటల్లీ బేస్డ్ ఆన్ యువర్ రైడింగ్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్. ఇంకా ఈ బైక్ సీట్ హైట్ కూడా 780 mm ఉంది, తక్కువ సీట్ హైట్. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. ఫైనల్ గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఆన్లైన్ లో 1,25,000 ప్రైస్ అనేది ఉంది. మీరు ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ తెలుసుకోవడానికి, ఆఫర్స్ తెలుసుకోవడానికి, ఫైనాన్స్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్టార్టింగ్ లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి మన ఛానల్ ద్వారా. మీరు మంచి ప్రైస్ కి వెహికల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్ గానే ఉంటుంది. టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా లేటెస్ట్ టీవీఎస్ రైడర్ 125 డబుల్ డిస్క్ టీఎఫ్టీ టాప్ మోడల్ బైక్ గురించి. సో ప్రెసెంట్ మన ఇండియా 125cc మార్కెట్ లో ఈ రైడర్ 125 బైక్ ని మీరు హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. మెయిన్ గా బైక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. జనరల్ గా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే మైలేజ్ డిక్రీజ్ అవుతుంది. బట్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే మైలేజ్ పర్ఫార్మెన్స్ రెండు ఉండే విధంగా ఈ బైక్ ఇంజిన్ ని బిల్డ్ చేశారు. బైక్ ని మనం రైడ్ చేసేటప్పుడు ఆ 3 wheels టెక్నాలజీని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పికప్ గానీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది.
మీరు బైక్ ను రైడ్ చేసేటప్పుడు 125cc బైక్ లా అనిపించదు అనమాట. మెయిన్ గా పికప్ లో లాగ్ అంటూ ఏమీ లేదు. ఇంకా ఫీచర్స్ వైజ్ కూడా డీసెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ టాప్ మోడల్ లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు కాబట్టి సేఫ్టీ బాగుంటుంది. ప్లస్ వైడ్ టైర్స్ ఇచ్చారు, గ్రిప్ కూడా బాగుంటుంది. ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టైల్ లైట్, ఛార్జింగ్ సాకెట్, బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ మోనో షాక్, ఇవన్నీ డీసెంట్ ఫీచర్స్ అనమాట. మీరు హ్యాపీగా ఫ్యామిలీ కూడా యూస్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు యూత్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్ అయినా, ఎవరైనా సరే ఈ బైక్ డైలీ కమ్యూటింగ్ కి, లాంగ్ రైడ్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో మీరు షోరూమ్ కు వెళ్ళి బైక్ ను రియాలిటీలో చూసి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.